தியானம் பண்ணியாச்சு. ఆండవరాగి యేసుక్రీస్తు నామమునాలే మీண்டும் ஒரு మురే எல்லாருக்கும் ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మరొకసారి మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. இன்றைய நாளிலே ஆண்டவருடைய அனுகிரகத்தினாலே இப்படிப்பட்ட ஒரு பிரிவிலேஜை இந்த லாக்டவுன் பீரியட்ல நமக்கு எல்லாம் கொடுத்திருக்கிறார். ఈ లాక్డౌన్ సమయం నందు మరి ప్రభు పిల్లలతో చేరి మరి సాహస కలిగి కూడా ప్రభుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ஆண்டவருடைய அனுகிரகத்தினாலே இந்த சூழ்நிலையிலே நாம் அனைவரும் தொழுது கொள்ளக்கூடிய அனுகிரகத்தையும் கிருபையும் தேவன் நமக்கு பாராட்டி இருக்கிறார். அதற்காக கர்த்தருக்கு மீண்டும் ஒருமுறை நன்றி செலுத்தலாம். ఈ లాక్డౌన్ సమయంలో మరి దేవుని బిడ్డలకు దేవుని ఆరాధించుకున్నటకు ఒక సమయం దయచేసిన బట్టి కూడా ప్రభుకు మరొకసారి వందనాలు చెల్లించుకుందాం. நாம் மேஜைக்கு போவதற்கு முன்னாலும் மேஜைக்கும் செய்திக்கும் சேர்த்து கர்த்தருடைய வார்த்தையிலிருந்து நாம் சில வசனங்களை வாசிக்கலாம். బల్లకు సమీపించుటకు ముందుగా దేవుని వాక్కులు మనము కొన్ని ధ్యానించుకొని ముందుకు సాగిపోదాం. யோவான் சுவிசேஷம் 19వ அதிகாரம். యోహాను సువార్త 19వ అధ్యాయము 23వ వచనத்திலிருந்து 27వ వచనం வரைக்கும் நான் மாறி மாறி வாசிக்கலாம். 23వ వచనం నుండి 27వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరముగా మనం చదువుకుందాం. John's Gospel chapter 19 verse 23 to 27. యోహాను సువార్త 19వ అధ్యాయము 23 నుంచి 27 వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుందాం. டைட்டஸ் தெலுங்குல முதல் வசனம் வாசிப்பார். மற்றவங்க எல்லாரும் సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసి ఆయన అంగిని కూడా తీసుకొని ఆ అంగి కుట్టు లేక పైనుండి ఆవత్తు వేయబడినది గనుక 24 చదవండి. బ్రదర్ మీరే చదవండి బ్రదర్. వారు దాన్ని చింపక అది ఎవరికి వచ్చునో అని దానికోసము చీట్లు వేయుదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసరము చీట్లు వేసిరి అను లేఖనం నెరవేరినట్లు ఇది జరిగెను. అందుకే సైనికులు ఇలాగూ చేసిరి. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియు మగ్దలేనే మరియు యేసు సిలువ యొద్ద నిలుచుండరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచునుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుడు చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. பிரபு ஆண்டவர் அவருடைய வசனத்தை ஆசீர்வதிப்பாராக. சின்ன பிரார்த்தனை செய்யலாம். ప్రభువే ఈ వాక్య భాగమును మనకు ఆశీర్వదించును గాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. மகா கிருபையும் இரக்கம் நிறைந்த நல்ல கர்த்தாவே, ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் நாமத்தினாலே மீண்டும் சிரம் தாழ்த்தி நாங்கள் உம்மை பணிந்து கொள்கிறோம். కృపా కనికరముల దేవా, ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మరొకసారి మేము శిరములు వంచి మిమ్మల్ని తేరు చూస్తుంటున్నాం. எங்களுடைய ஆராதனையை நீர் அங்கீகரித்துக் கொண்டீர், அதற்காக ஸ்தோத்திரம். మా యొక్క ఆరాధనను మీరు అంగీకరించుతున్నారు, దాని కొరకు స్తోత్రాలు. இப்பொழுது பரிசுத்தமான மேஜையை சுற்றி நாங்கள் வந்திருக்கிறோம். உடைய கண்களில் எங்களுக்கு கிருபை கிடைக்கட்டும். ఇప్పుడు పరిశుద్ధ బల్ల చుట్టూ సమీపమై ఉంటున్నాము. உம்முடைய பரிசுத்தமான பந்தியிலே பரிசுத்தமாய் பங்கெடுக்க எங்களுக்கு உதவி செய்யும். మీ యొక్క పరిశుద్ధ బలలో మేము పాలు పొందుటకు మాకు సహాయం చేయండి. உம்முடைய வார்த்தையை எங்களுக்கு அனுகிரகத்தினாலே கொடுத்தருளுவீராக. ప్రభువా మీ యొక్క వాక్కులను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. உம்முடைய பரிசுத்தமான மேஜையிலே பரிசுத்தமாய் பங்கெடுத்து எங்களுடைய ஆவிக்குரிய உன்னத நிலை அடைந்து உம்முடைய வருகைக்கு மீட்கப்பட்ட மக்களாகி எங்களை ஆயத்தப்படுத்தும்படியாக நாங்கள் ஜெபிக்கிறோம். ఈ పరిశుద్ధ బలలో మేమందరమును పాలు పొంది ఆత్మీయతగా ఈ బలలో మేమందరం పాలు పొందుటకు కృప చూపే
అనుగ్రహించమని కూడా ప్రార్థించబడుకుంటున్నాం. இந்த கடினமான நாளிலே உம்முடைய அனுகிரகத்தையும் கிருபையும் தேவனுடைய பிள்ளைகளாகி எங்களுக்கு நீர் பாராட்டுவீராக. ఈ యొక్క కఠినమైనటువంటి నాయన ఈ సమయంలో దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మాకును మీరు అనుగ్రహించమని కూడా ప్రార్థించబడుకుంటున్నాం. பிரத்யேகமாக துபாயில் இருக்கிற உம்முடைய பிள்ளைகளுக்காக நாங்கள் நன்றி செலுத்துகிறோம். విశేషముగా దుబాయ్ ఉన్నటువంటి విశ్వాసుల కొరకు మేము జ్ఞాపకం చేసుకుంటూ వారికి ప్రార్థిస్తుంటున్నాం. இன்னும் பூமியிலே சிதறி இருக்கிற பரிசுத்தவான்கள், ஊழியக்காரர்கள், விசுவாசிகள், சபைகள், விசுவாச குடும்பங்கள் அனைவரையும் நாங்கள் நினைவு கூறுகிறோம். ఇంకను ఈ భూమిలో చెదరి ఉన్నటువంటి పలు ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వాసుల కుటుంబములు, సంఘములు వీరందరినీ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. வாசித்த பாகத்தை ஆசீர்வதிப்பீராக. ప్రభువా చదవబడినటువంటి భాగమును ఆశీర్వదించండి. நிர்பிரயோஜமான மனுஷனாகி என் மீதும் கிருபையாயிருப்பீராக. అయ్యా నిష్ప్రయోజనమైన మనుషులపై మీరు కృపను చూపించండి. உம்முடைய கரத்திலே வைத்து உம்முடைய நாமத்துக்கு மகிமைக்கென்று உபயோகப்படுத்திக் கொள்வீராக. ప్రభువా మీ యొక్క హస్తము ద్వారా నాయన మేము మహిమకరముగా ఉన్నటకు మమ్మల్ని మీరు ఉపయోగించుకోనండి. என்னை வெறுமையாக்கும் ஆண்டவரே. ప్రభువా నన్ను నాయన దీనతపరచండి. உம்முடைய கரத்திலே வைத்துக் கொள்ளும். ప్రభువా మీ చేతిలో మమ్మల్ని ఉంచండి. பரிசுத்த ஆவியானுடைய வல்லமையுள்ள கரத்திலே வைத்து நீர் உம்முடைய நாமத்துக்கு மகிமை என்று உபயோகப்படுத்திக் கொள்ளும். పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క కరములలో చేతుల్లో మమ్మల్ని ఉంచి మీ యొక్క మహిమ కొరకు మమ్మల్ని వాడుకొనండి. மொழி மாற்றுதல் செய்கிற தாசனுக்கு கூட போதுமான கிருபை தாரும். ప్రభువా మరి ట్రాన్స్లేషన్ చేసినటువంటి ఈ దాసుని కూడా కృపను అనుగ్రహించండి చక్కగా చేయుటకు. கம்யூனிகேஷன்ல உம்முடைய அனுகிரகம் இருக்கட்டும். ఈ యొక్క కమ్యూనికేషన్ లో మీ యొక్క అనుగ్రహమును ఉంచండి. நேரத்தை உம்முடைய கரத்திலே ஒப்பு கொடுத்து கொண்டு இயேசு கிறிஸ்துவின் பரிசுத்த நாமத்திலே ஸ்தோத்திரத்தோடு வேண்டிக் கொள்கிறோம் జీవనుள்ள நல்ல பிதாவே. సమయమును మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభు అయిన జీవం కలిగినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో అడిగి ప్రార్థించి బ్రతిలాడి వేడుకుంటున్నాము గొప్ప తండ్రి. ஆமென். ఆమేన్. கர்த்தருக்கு ஸ்தோத்திரம். தேவனுடைய அனுகிரகத்தினாலே நமக்கு மீண்டும் ஒரு சமயம் நமக்கு தேவனுடைய பிரசன்னத்திலே கொடுத்திருக்கிறார். ప్రభువుకు స్తోత్రాలు. మరి ఒక సమయమును ప్రభు మనకు అనుగ్రహించి ఇచ్చి ఉంటున్నారు. உண்மையாகவே இது ஒரு கடினமான ஒரு காலத்திலே நாம் வசிக்கிறோம். ఈ కఠినమైనటువంటి ఈ కాలములో ఈ పరిస్థితుల్లో మనము జీవించుచుంటున్నాము. இந்த காலத்தை எல்லாம் நம்முடைய ஆண்டவராகிய இயேசு கிறிஸ்து முன்கூட்டியே நமக்கு வெளிப்படுத்தி இருக்கிறார். ఈ యొక్క సమయమును కాలములను మరి రానున్నటి సంగతులను ప్రభువైన యేసు క్రీస్తు మనకు ముందుగా బయలుపరుచుంటున్నారు. లూకా సువిశేషం లూకాసు వార్త 21వ అధ్యాయం చాప్టర్ 21 వర్స్ 35 and 36. 21వ అధ్యాయము 35, 36 వచనాలు. ఆ దినము భూమి అంతటా నివసించు వారు అందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబట్టకు శక్తి గలవారు అగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడని చెప్పాను. சோ இதெல்லாம் நம்முடைய ஆண்டவர் முன்கூட்டியே நமக்கு சொல்லி இருக்கிறார். ఇవన్నీ మన ప్రభు మనకు ముందుగా బయలుపరిచి ఉంటున్నారు. சோ இதெல்லாம் சம்பவிக்க வேண்டியதுதான். ఇవన్నీ జరగవలసిందే. சோ ஆனாலும் நமக்கு போதுமான அனுகிரகத்தை அவர் பாராட்டி இருக்கிறார். అయినప్పటికీ మనకు తగినటువంటి అనుగ్రహమును ప్రభువు మనకిస్తూ వస్తుంటున్నారు. హలో, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. சோ நாம் பந்திக்கு போவதற்கு முன்னாலே இந்த சத்திய வேதத்திலிருந்து வாசித்த பாகத்தை சிறிது நேரம் நாம் கவனிக்கலாம். మరి బల్లకు సమీపించడానికి ముందుగా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ సత్యవాకులను మరొకసారి మనం ధ్యానించుకొని బల్లకు సమీపించుతాం. సారీ బ్రదర్, ఒక నిమిషం బ్రదర్, బ్యాటరీ లో అయింది, నేను ప్యాకప్ చేస్తాను. ఒక మినిట్.
Sorry, brother. So இதெல்லாம் நமக்கு முன்கூட்டியே தேவன் நமக்கு அறிவித்திருக்கிறார். ఇవన్నీ ముందుగానే ప్రభు మనకు ప్రత్యక్షపరిచి ఉంటున్నారు. சோ இப்பொழுது இருக்கிற இந்த லாக்டவுன் பீரியட்ல இது ஒரு பூமியிலே ஒரு கன்னியை போல இது நமக்கு ఉరువెడుతుஇருக்கிறது. ఈ యొక్క క్లిష్ట పరిస్థితిలో ఈ లాక్డౌన్ సమయంలో ఇది మనకు ఒక ఉరిగా ఉంటున్నది. இது సంభవిக்க வேண்டியதுதான். ఇది సంభవించాల్సిందే. సో இதுல நாம பயப்பட தேவையில்லை. ఇందులో మనము భయపడవలసిన అవసరం లేదు. எவ்வளவுதான் நாம் இருந்தாலும் ஒரு நாள் இந்த பூமியை நாம் விட்டுவிட வேண்டியவர்களாக இருக்கிறோம். ఎన్ని రోజులు ఈ భూమిలో జీవించినప్పటికీ ఒక రోజు ఈ భూమిని విడిచి మనం పోవాల్సిందే. சோ அந்த தேவனுடைய ராஜ்யத்துக்கு நம்மை நாம் ஆயத்தப்படுத்திக் கொள்ள வேண்டும் என்றால் అయితే ఆ దేవుని యొక్క రాజ్యమును మనం స్వతంత్రించుకోవాలంటే சோ நாம் இந்த பாடுகளை நாம் கடந்து ஆக வேண்டியது மிக மிக அவசியம். ఈ శ్రమలను మనము భరించవలసింది చాలా అవసరము. சோ ஆண்டவருடைய வார்த்தை இருக்குது, உலகத்திலே உங்களுக்கு உபத்திரம் உண்டு, ஆனாலும் நீங்கள் பயப்படாதிருங்கள். ఈ లోకములో మీకు ఉపద్రవములు ఉన్నవి, ఉన్నప్పటికీ మీరు భయపడవద్దు. உங்கள் இருதயம் கலங்காது இருப்பதாக. మీ హృదయములను కలవరపడనీయకుడి. சோ இப்பொழுது இந்த உலகத்திலே எல்லாருடைய மனசும் இருதயம் கலங்கி போயிருக்கிறது. எப்போ என்ன సంభవిக்கும் என்றே தெரியாது. ఈ లోకంలో ఉన్నటువంటి వారి ప్రతి హృదయము ఏ సమయంలో ఏది సంభవించునా అని కలత చెందినదిగా ఉంటున్నది. சோ ஏழை முதல் கொண்டு பரதேசி முதல் கொண்டு வசதி உள்ளவர், ராஜாக்கள், மந்திரிகள் அத்தனை பேரும் கதி கலங்கி போய் நிற்கிற ஒரு காலகட்டம். ఇక్కడ పేదవారు మొదలుకొని ధనవంతుల వరకు, రాజకీయ నాయకుల వరకు, రాజుల వరకు అందరూ భ్రమతి చెందిన వారిగా ఉంటున్నారు. எல்லாருக்கும் இது சமமாகி விட்டது. అందరికి ఇది సమమైనదిగా ఉంటున్నది. சோ நாம் இந்த சூழ்நிலையில மிகவும் தைரியமாக இருக்க வேண்டியது மிக அவசியம். ఈ పరిస్థితుల్లో మనము భద్రముగా ఉండవలసింది చాలా ప్రాముఖ్యముగా ఉంటున్నది. ஏனென்றால் நாம் எல்லாரும் இதை கடந்துதான் நம்முடைய ஆண்டவராகிய இயேசு கிறிஸ்துக்கு முன்னாலே நிற்க வேண்டும். ఎందు నిమిత్తం అంటే మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ముందుగా నిలబడిన వారంగా ఉంటున్నాం. சோ அங்கே அவருக்கு முன்னாலே நிற்க வேண்டும் என்றால் நமக்கு அந்த சக்தி, அந்த திராணி நமக்கு வேண்டும். ఆయనకు ముందుగా మనము నిలబడవాలంటే మనకు ఆ యొక్క శక్తి, ఆ యొక్క బలము కావాలి. తెలుగులో మంచిగా రాయబడి ఉంది, ప్రభు యేసు మున్నాలే నిలబడాలంటే శక్తి కావాలా. ముందుగా ఆయనకు ముందుగా నిలబడాలంటే మనకు బలము కావాలా. சோ அந்த சக்தி நமக்கு எங்க இருந்து கிடைக்கும்? நம்முடைய ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவினுடைய அந்த ஜீவனுள்ள வார்த்தையின் மூலமாக நமக்கு கிடைக்கிறது. ఆ యొక్క బలము మనకి ఎక్కడి నుంచి వస్తున్నది? ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క வாக்குல ద్వారా మనకు బలం వస్తుంటున్నది. வேதம் சொல்லுகிறது, இந்த தேவனுடைய வார்த்தையை தினம் தினம் தேவன் நமக்கு அனுப்பி கொண்டே இருக்கிறார். ఈ యొక్క వాక్యము చెబుతున్నది, అనుదినము ఈ దేవుని వాక్కుల ద్వారా దేవుడు మనతో ఉంటూనే చెబుతుంటున్నది. எரேமியாவின் புஸ்தகம் 7ஆம் அதிகாரம், ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 25வது வசனம். 7:25. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 25వ వచనంలో చూసుకున్నట్లయితే ఈ విధముగా ఉంటున్నది. మీ పితరులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనుకదీయుచు వచ్చిన వారే నేను అనుదినము పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులను అందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చితిని. தினம் தினம் தேவனுடைய வசனமானது தேவனுடைய பிள்ளைகளாகிய நமக்கு அனுப்பி இந்த பாடுகளிலிருந்து, பயத்திலிருந்து, நெருக்கத்திலிருந்து நம்மை முன்னாலே போ, முன்னாலே போ, முன்னாலே word of God is pushing to forward. దినదినము దేవుని యొక్క వాక్కులను మన ముందుకు తీసుకొని వచ్చి
ముందుకు సాగిపోము అనే ధైర్యం చెప్పి సాగనంపుతూ ఉంటున్నాడు మన దేవుడు ప్రవక్తల ద్వారా. அதனாலே நான் பயப்பட வேண்டிய தேவையில்லை. అందుచేత మనము భయపడవలసిన పని లేదు. இது பேசுறதுக்கும் சொல்றதுக்கும் மிக லகுவா இருக்கும். ஆனால் பிராக்டிகலி இட் இஸ் வெரி ஹார்ட். அது ரொம்ப డిఫికల్టీ தான். చెప్పేదానికి సులభంగా ఉండొచ్చు, అయితే ఇది అనుభవపూర్వంగా చేసేది చాలా కష్టం. So we have to practice in our routine life. இது வந்து நாம தினம் நாம அபியாசிக்க வேண்டும். మన జీవితంలో దీనిను అనుదినము అభ్యసించవలేను. రుచి చూడాలి, రుచి பார்க்க வேண்டியது மிக அவசியம். అనుదినము మన యొక్క జీవితంలో ఈ కార్యమును మనం రుచి చూడాలి, చాలా అవసరం. அப்பொழுது மாத்திரம்தான் நம்ம ஆண்டவராகிய இயேசு கிறிஸ்து முன்னாலே நிற்பதற்கு அந்த தாக்கத்தை சக்தி கிடைக்கும். అప్పుడు మాత్రమే ప్రభువైన యేసు క్రీస్తు ముందు నిలబడుటకు మనకు తగినటువంటి బలము దొరుకుతుంది. ஏன்னா ஒரு முறை தேவன் ஆட்டுக்குட்டியாக நம்முடைய பாவங்களுக்காக இந்த பூமிக்கு வெறுமையாக்கி வந்தார். దేవాది దేవుడు ఈ భూలోకమునకు వ్యక్తుడుగా వచ్చాడు. ஆனால் இப்பொழுது வரப்போகிற இந்த இரண்டாம் வருகையானது அப்படி இருக்காது. ఈ రెండవ రాకడలో వచ్చేది ఉంటున్నదే ఈ విధముగా ముందు ఉన్న విధముగా ఉండదు. ராஜாதி ராஜனாக, நியாயாதிபதியாக, சர்வ வல்லமுள்ள தேவனாக, சேனைகளோடு கூட, தேவதூதரோடு கூட படைகள் சூழ அவர் வருவார். రాజాతి రాజుగా, సర్వశక్తిమంత గల దేవుడుగా, రాజులకు రాజుగా, సర్వసేన సమూహముతో ఆయన రానై ఉంటున్నాడు. சோ அவரை எதிர்கொள்ள வேண்டும் என்றால் நாம் அவரை போல வாழ்க்கை வாழ்ந்து அவருடைய சக்தி, அந்த திராணி, புனர்தான சக்தியை நாம் பெற்றுக்கொள்ள வேண்டியது மிக அவசியம். ఆయన ఎదుర్కోవాలంటే ప్రభు ఇచ్చినటువంటి ఆ పునర్ధాన శక్తిని మనము పొంది ఆయన ఎదుర్కోవాల్సిందే అవసరమై ఉంటున్నది. சோ அப்படி என்றால் நாம் இந்த உலகத்தில் இந்த பாடுகளை நாம் கண்டிப்பாக நிச்சயமாக கடந்துதான் ஆக வேண்டும். ఈ యొక్క లోకములో ఈ శ్రమలను మనము ఖచ్చితంగా భరించవలసిందే. ஆனா ஆக்சுவலி மனுஷன் என்ன நினைக்கிறான், பாடு எனக்கு வேண்டாம், சிலுவை எனக்கு வேண்டாம், பாரம் எனக்கு வேண்டாம், வேதனை எனக்கு வேண்டாம், கஷ்டம் எனக்கு வேண்டாம், இதையே மனுஷன் விரும்புகிறான். అయితే మనం ఏమనుకుంటున్నాం, ఈ లోకంలో ఈ శ్రమలు వద్దు, ఈ బాధలు వద్దు, ఈ సిలువ వద్దు అని మనం అనుకుంటున్నాం. சோ அதனால நாம் மிக ஜாக்கிரதையாக நாம் அந்த சிலுவையை சுமப்பதற்கு, சிலுவையின் சமீபத்தில் இருப்பதற்கு நம்மை சிலுவையின் பக்கத்திலே வைத்துக் கொள்ள வேண்டியது மிக அவசியம். అందుచేత మనం ఈ లోకములో జీవించే సమయంలో సిలువను మోసుకొని మనము బలం పొందిన వారంగా ముందుకు సాగిపోవాల్సిన వారంగా ఉంటున్నాం. சோ இந்த உலகத்திலே ஆண்டவராகிய இயேசு கிறிஸ்து வந்த பொழுது அநேகர் அவர் பின்னாலே போனார்கள். ఈ లోకములో ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయనను అనేకులు వెంబడించి ఉంటున్నారు. ஆனால் சிலுவை அவர் சுமக்க போன பொழுது அவர் பின்னாலே ஒருவரும் இல்லை. అయితే ఆయన సిలువను మోయించిన సమయంలో ఆయన వెనుక ఒక్కరూ లేరు. எனக்காக உனக்காக உயிரையே குடிப்பேன் என்று சொன்ன பேதுரு கூட தூரத்திலே அவன் பின் சென்று போய்விட்டான். నీ కోసము ప్రభువా నా ప్రాణమే పెడుతున్నటువంటి పేతురు కూడా ఆయనకు దూరంగా వెళ్ళిపోయాడు. அந்த சிலுவைக்கு பின்னாலே போவதற்கு பேதுருக்கு அந்த மனம் இல்லாமல் போய்விட்டது. ఆయన్ను వెంబడించుటకు, సిలువను వెంబడించుటకు ఆయనకు మరి త్రాణి లేకుండా పోయినది. அந்த பாடுகளை ஏற்றுக்கொள்வதற்கு அவன் பின்தங்கி போனான். అతను వెనుకంజి వేశాడు. அதனாலே கிறிஸ்து அந்த சிலுவையை சுமந்த பொழுது அந்த சிலுவையின் கீழே ரொம்ப சொற்ப ஜனங்கள், அதாவது ரொம்ப சொற்ப ஜனங்கள் இருந்தார்கள். ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఆ సిలువను మోయు సమయంలో చాలా తక్కువ మంది అక్కడ కనిపించారు. சோ இங்க நாம் வாசிக்கும் பொழுது இந்த இப்ப வாசித்த இந்த பாகத்திலே ரொம்ப சொற்ப ஜனங்கள் இருந்தார்கள். ఇక్కడ చదవబడిన రీతిగా అక్కడ స్వల్ప జనులే ఉన్నారు. சோ இங்க 23ஆம் வசனத்திலே வாசிக்கும் பொழுது கொஞ்சம் போர் சேவகர்கள் இருந்தார்கள். అక్కడ కొంతమంది సైనికులు ఉంటున్నారు. பாருங்கள், இந்த போர் சேவகர்கள் சிலுவையின் கீழே அவங்களுக்கு என்ன வந்து ஒரு டியூட்டி, அவங்களுக்கு ஆண்டவராகிய இயேசு கிறிஸ்துடைய சிலுவையில அறைந்த பொழுது அவங்க போர் சேவகர்களாக அந்த வேலையை, அந்த டியூட்டி பார்க்கிறார்கள். అక్కడ ప్రభువైన యేసుక్రీస్తును ఆ సిలువలో వారు అప్పగించినప్పుడు మరి అక్కడ సైనికులు ఉంటున్నారు, రోమా సైనికులు. వారికి ఒక బాధ్యత, ఒక డ్యూటీ ఇవ్వబడి ఉంటున్నది. சோ சோல்ஜருக்கு என்ன டியூட்டி? இயேசு கிறிஸ்து யாருன்னா கொண்டு போயிடுவாங்களா, வருவாங்களா, எடுத்துட்டு போயிடுவாங்களா அப்படின்னு அந்த பாதுகாப்புக்காக அங்க இருக்காங்க.
ఆ సైనికులకు ఏమి పని? ప్రభువైన యేసుక్రీస్తుని సిలువలో వేసి ఉంటున్నాము, ఎవరైనా ఆయన తీసుకెళ్తారా అని ఆయన భద్రపరిచేదే వారి యొక్క పని అయి ఉంటున్నది. டியூட்டி பார்த்து பார்த்து இவர்களுக்கு போர் அடிச்சு போச்சு. அதாவது ரொம்ப அலசி, அதாவது சோர்வுற்றார்கள். டியூட்டி அவர்கள் பார்த்து பார்த்து ரொம்பவும் சோர்வு களைப்போய் அடைந்து விட்டார்கள். అయితే వారు అక్కడ ఆ సమయంలో వారు సమస్యలున్న వారిగా కనబడ్డారు. சோ அதனால இவங்க என்ன பண்ணாங்க? they are playing, சீட்டு விளையாடினார்கள். వారు అక్కడ జూదమాడుతూ ఉంటున్నారు. இங்கே வாசிக்கும் பொழுது போர் சேவகர்கள் டியூட்டி பார்த்து பார்த்து அவர்கள் சோர்ந்து போனதால they are playing under the cross. వారు పని చేసి అలసిపోయినందువలన వేరో పనిలో వారు నిమగ్నమై ఉంటున్నారు. சோ nowadays இந்த நாளிலே நாம கூட சிலுவை சுமக்கிறோம்னு சொல்லிக்கிட்டே we are playing in our life. మనం కూడా ఈ రోజుల్లో మరి ప్రభువైన యేసుక్రీస్తు సిలువను నేను మోస్తున్నాను, నేను భరిస్తున్నాను చెబుతుంటున్నాను కదా, అది ఎంతవరకు నిజం? బ్రదర్ ప్లీజ్ వెయిట్, బ్రదర్ ప్లీజ్ వెయిట్. ఓకే ఓకే బ్రదర్, ఓకే. బ్యాటరీ లో అయింది. ఓకే. బ్యాటరీ ஸ்பீக்கர் ஆன். பிரதர் கேக்குதுங்களா பிரதர்? கேக்குது பிரதர். ஹலோ. கேக்குது பிரதர். ரைட்லோ கேக்குது. ஹலோ பிரதர் கேக்குதுங்களா? கேக்குது பிரதர், கேக்குது. நான் பேசுறது கேக்குதா? ஹலோ பிரதர் கேக்குதுங்களா பிரதர்? கேக்குது பிரதர். பிரதர் எனக்கு கொஞ்சம் வாய்ஸ் கம்மியா இருக்கு. என்ன ஹெட்செட் எடுத்துட்டேன், நான் அப்படியே டைரக்டா பேசிட்டு இருக்கேன். So we have to manage. Right, okay, okay brother, okay. So இந்த சிலுவையின் கீழே இந்த போர் சேவகர்கள் இந்த டியூட்டி பார்த்து பார்த்து அவர்கள் they are playing under the cross. అక్కడ వారు తమ యొక్క పని చూస్తూ అలసటపడి వేరు పని చేయుచుంటున్నారు. சோ இவர்கள் அந்த சிலுவையின் கீழே விளையாடி கொண்டிருக்கார்கள். மற்ற 25ஆம் வசனத்திலே நாம் வாசிக்கும் பொழுது அங்கே ஒரு 5 பேர் சிலுவையின் கீழே நிற்கிறார்கள். అక్కడ సిలువ దగ్గర ఒక 5 మంది మరి నిలబడి ఉంటున్నారు. சோ இங்கே நிற்கும் பொழுது பாருங்கள், அவருடைய 25ஆம் வசனத்திலே அவருடைய தாய், முதலாவது அவருடைய தாய் நிற்கிறார்கள். వారు మరి అచోట నిలుచుని ఉంటున్నారు. இரண்டாவது அவருடைய தாயின் சகோதரி சலோமி அங்கே நிற்கிறாள். అక్కడ తన తల్లి సహోదరి సొలోమి అక్కడ నిలుచుని ఉంటున్నారు.
அதுக்கு பிறகு மூன்றாவதாக கிளையப்பா மரியாள் அங்கே நிற்கிறாள். అక్కడ మరియలు కూడా నిలబడి ఉంటున్నది. நான்காவதாக மதகலேனா மரியாள் அங்கே நிற்கிறாள். నాలుగవదిగా మగ్దలేనే మరి కూడా అక్కడ నిల్చుని ఉంటున్నది. இங்க 4 ஸ்திரீகள் மாத்திரம் அங்கே நிற்கிறார்கள். నలుగురు మాత్రం అక్కడ నిలబడి ఉంటున్నారు. சோ கடைசியாக அவருடைய சீஷன் யோவான் அவரே நிற்கிறார். 4 ஸ்திரீகளும் ஒரு புருஷனும் அங்கே நிற்கிறதை நாம் பார்க்கிறோம். ఒక 4 స్త్రీలు ఒక పురుషుడు అక్కడ నిలబడి ఉంటున్నారు. இந்த 4 ஸ்திரீகளும் மாத்திரம் ஏன் அங்கே நிற்கிறார்கள்? முதலாவது அவருடைய தாய். ఈ 4 స్త్రీలు ఎందు నిమిత్తము అక్కడ నిలబడి ఉంటున్నారు? ஏன்னா அந்த தாய் தன் குமாரனை சிலுவையிலே அறைந்த பிறகு அவளாலே அங்கே தன் குமாரனை விட்டு போக முடியவில்லை. தாய் பாசம். అక్కడ కుమారుణ్ణి సిలువలో అప్పగించినప్పుడు ఆ దృశ్యం చూచినప్పుడు ఆమె అచ్చడి నుండి పోలేకపోయిందంటే ఎందు నిమిత్తం అంటే తల్లి ప్రేమ ద్వారా. ஐயோ என்னுடைய குமாரனை நான் 10 மாசம் சுமந்து பெற்றெடுத்தேனே, பலவிதமான அவனை ஈன்றெடுத்தேனே என்று அந்த தாய்க்கு வேதனை. నేను నా బిడ్డను 10 నెలలు మోసి కన్నానే అని ప్రేమతో అచ్చడి నుండి పోలేకపోయినది. ஐயோ தேவதூதன் எனக்கு நான் கன்னியாக இருக்கும் பொழுது இன்னொருத்தருக்கு நியமிக்கப்பட்ட பொழுது தேவதூதனால் எனக்கு சொல்லப்பட்ட வார்த்தையை கண்டு நான் அதிர்ச்சி அடைந்து, அப்படிப்பட்ட நான் கன்னியாக இருக்கும் பொழுதே நான் பாடுகளையும் நெருக்கங்களையும் நிந்தையும் அவமானத்தையும் சகித்து கொண்டு உன்னை வயிற்றில சுமந்தேனே என்று அந்த தாய்க்கு வேதனையும் கண்ணீரும் வந்தது. నేను కన్యకగా ఉన్నప్పుడు దేవదూతల ద్వారా యేసు పుడతారని, నీకు ఒక బిడ్డ పుట్టారని చెప్పినటువంటి వాక్కులను విని నేను అప్పుడే ఆ కార్యం గుర్తించుకొని నేను అలసిపోయానే అనే ఆ విధముగా అలసింది మాత్రమే కాదు, నేను కన్నానే అని ఆమె ఎంతో బాధపడుతూ ఉంటున్నది ప్రేమతో. சோ அதனால அந்த தாய்க்கு அந்த சிலுவையை விட்டு போக முடியவில்லை. అందుచేత తల్లికి ఆ సిలువను వదిలి పోవుటకు మనసు రాలేదు. சோ அப்படிப்பட்ட அந்த வேதனை அந்த சிலுவையின் கீழே அந்த தாய் அனுபவித்தாள். అలాంటి వేదన ఆ సిలువ సమీపంలో ఉన్నప్పుడు ఆమె దాన్ని గుర్తిస్తూ ఉంటున్నది. சோ இப்படிப்பட்ட அந்த தாய் அந்த சபைக்கு அடையாளமாக அந்த சபையானது தேவனுடைய அந்த சிலுவையை சுமக்க வேண்டியது, சிலுவையின் கீழே இருக்க வேண்டியது மிக அவசியமான ஒரு காரியமாக இருக்கிறது. ఇలాంటి తల్లి ఆ సిలువ దృశ్యమును చూసి సిలువ సమీపంలో ఉండవలసింది చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది. சோ இதனாலே நம்முடைய சூழ்நிலை நாம் எங்கே நிற்கிறோம், சிலுவையை சுமந்து சிலுவையை சகிப்பதற்கு சிலுவையின் கீழே நாம் வருகிறோமா என்பதை நாம் பந்திக்கு போவதற்கு முன்னால் நாம் சிந்திக்க வேண்டியது மிக அவசியம். మనము బంధింపబడక మునుపు మనం ఎక్కడున్నాము, సిలువకు సమీపముగా ఉన్నామా అని గుర్తుకు తెచ్చుకొని దాన్ని ధ్యానించుట చాలా ప్రాముఖ్యము. சோ நாம் இதை மிகவும் கவனமாக இதை நாம் கவனிக்க வேண்டியவர்களாக இருக்கிறோம். దీన్ని చాలా శ్రద్ధగా గమనించుట చాలా ఆవశ్యకము. சோ இந்த தாய் கடைசி காலத்திலே நாம் வாசிக்கும் போது இந்த தாய் கடைசியிலே எபேசு பட்டணத்திலே இருந்ததாக ஹிஸ்டரி சொல்லுகிறது. இன்றைக்கு அந்த எபேசு பட்டணம் டர்க்கி కంట్రీలో అది இருக்கிறதாக சரித்திரத்திலே வாசிக்கலாம். ఆ తల్లి చివరిగా ఎబేసు పట్టణంలో ఉన్నట్టుగా ఎబేసు పట్టణం అనేది ఇప్పుడు ఉన్నటువంటి టర్కీ ప్రదేశము. கடைசி காலத்திலே மரியாள் அந்த சின்ன ஒரு குடிசையிலே அவள் வாழ்ந்ததாக சரித்திரம் சொல்லுகிறதாக நாம் வாசிக்கலாம். చివరి కాలంలో మరి తల్లి ఆ యొక్క చిన్న గుడిసెలో మరి తన యొక్క జీవితం గడిపినట్లుగా మరి చరిత్ర చెప్పుచుంటున్నది. அது சின்ன ஒரு குடிசையிலே அந்த இன்னைக்கு கூட பில்கிரிம்ஸ் போய் பார்க்கும்போது அந்த டர்க்கி கண்ட்ரில ஒரு சின்ன அந்த குடிசையில அவர்கள் இருக்கிறதாக வாசிக்கலாம். ఇక్కడ దేవుని విశ్వాసులు అక్కడ యాత్ర పోయినప్పుడు ఆ టర్కీ ప్రాంతంలో ఆ చిన్న గుడిసెలో ఆమె జీవించిన గుడిసెను కూడా మనము చూడగలం. బ్రదర్ ఓకే సెకండ్ బ్రదర్ ఒరే నిమిషం. ఓకే ఓకే ఓకే.
என்னுடைய பிக்சர் வரலையும். எஸ் எஸ் ஓகே பிரதர். చెప్పండి బ్రదర్. பிரதர் சாரி பிரதர், இப்போ கிளியர் ஆயிடுச்சு பிரதர். கேக்குது கொஞ்சம் லேப்டாப் சேஞ்ச் பண்ணிக்கிட்டேன். சொல்லுங்க சொல்லுங்க. சோ இங்கே நாம் வாசிக்கும் பொழுது சிலுவையின் கீழே இந்த தாய் மிகவும் தன் குமாரனை விட்டு போக முடியவில்லை, அதனால அவள் அங்கே நின்று விட்டாள். ఈ సిలువ సమీపంలో ఉన్నటువంటి తల్లి తన ప్రేమ ద్వారా సిలువను వదిలి పోయినటువంటి పరిస్థితుల్లో అక్కడనే నిలుచుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. సో நாம் இந்த சூழ்நிலையில் நாம் எங்கே இருக்கிறோம்? మనం ఎక్కడ ఉంటున్నాం? சோ அந்த குமாரனை நாம் அவ்வளவாக நேசிக்கக்கூடியவர்களாக இருக்கிறோமா? ఆ యొక్క కుమారుని మనము ప్రేమించేవారుగా ఉంటున్నామా? So we have to examine ourselves. మనల్ని మనమే పరీక్షించి చూసుకుందాం. இரண்டாவதாக ஸ்ரீனிகா தாயின் சகோதரி, அவருடைய தாயின் சகோதரி, తల్లి యొక్క సహోదరి. இது வந்து சலோமி. இவருடைய தாயினுடைய சகோதரி சலோமி. இந்த சலோமி ஏன் அங்கே சிலுவையின் கீழே நிற்கிறாள் என்றால், தேவனிடத்திலே ஒரு 2 వరంగళை அவள் கேட்டாள். ఈ సలోమి దేవుని సమీపంలో ఉంటుందంటే ఎందుకు ఉంటున్నదంటే దేవుని దగ్గర 2 వరములు అడిగి ఉంటున్నది. మత్తయి సువిశేషం 20వ అధికారం, అదే వాసిக்கலாம். మత్తయి సువిశేషం, మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ అధికారం 20వ వచనం. verse 20 and 21 తెలుగులో చదవండి బ్రదర్. మత్తయి సువార్త 20వ అధ్యాయము 21వ వచనము. నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకనే నీ రాజ్యమునకు ఈయన 2 కుమారులు ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. verse 20 also 7వ వచనం కూడా చదువుకుందాం. అప్పుడు జబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన వద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ஒரு விண்ணப்பம், ఒక కోరిక, ஒரு விண்ணப்பம் அங்கே கேட்க வேண்டுதல். ఒక కోరిక. என்ன விண்ணப்பம்? பதவி, பொசிஷன். ఏమి కోరిక? అక్కడ వారికి ఏదైనా ఒక పని, పదవి పొజిషన్. ఆ యొక్క వారికి ఏమైనా ఒక పని, பொசிஷன், பதவி. சோ இந்த பொசிஷன், அதாவது அந்த பதவியை அவர் கேட்டார், அது அவர் கொடுக்க முடியும். அவங்களுக்கு அந்த கிளியோப்பா மரியாளுக்கு என்ன கேட்கறதுமே தெரியல. ఇక్కడ మరి ఆ పదవి ఏమిటని వారికి తెలియనై ఉంటున్నది. சோ வேதத்துல 2 பேர் உனக்கு என்ன வேண்டும் என்று ஆண்டவர் கேட்டார். ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మీకేమి కావాలని ఇద్దరిని ప్రభు అడుగుతున్నారు. ஓல்டு டெஸ்ட்மென்ட்ல சலமோன் இடத்துல கேட்டார், சலமோனே உனக்கு என்ன வேணும் கேள். అది పాత నిబంధనలో సొలొమోను నీకేమి కావాలి కోరుకో. இங்க நியூ டெஸ்ட்மென்ட்ல சலோமியை பார்த்து கேக்குற, உனக்கு என்ன வேணுமோ கேள். ఈ సొలొమోను చూసి అడుగుతున్నా నీకేమి కావాలో కోరుకో. சலோமோனுக்கு எனக்கு ஞானம் தேவை, உலகத்தில் எனக்கு இது வேற தேவை, கர்த்தருடைய பிள்ளைகளை நான் நடத்துவதற்கு, ராஜ்யம் செய்வதற்கு எனக்கு ஞானம் வேண்டும் என்று கேட்டான். అక్కడ సొలొమోను నాకు వేరే ఏం అవసరం లేదు, దేవుని బిడ్డలను పరిపాలించుటకు నాకు జ్ఞానము కావాలని అడిగాడు. సో అది దేవన్ கொடுத்தார். தேவனுடைய பார்வையிலே பிரியமான ஒரு விண்ணப்பம். అది దేవుని యొక్క దృష్టిలో అది ప్రీతికరంగా ఉన్నది కాబట్టి ప్రభువు దాన్ని దయచేశాడు.
ஆனால் இங்கே சலோமி கேட்பது அது அவருடைய கரத்திலே இல்லை. అయితే ఈ యొక్క సొలొమోను అనేది ఆయన చేతులు లేదు. சலோமி கேட்டது தேவனாகி இயேசு கிறிஸ்துவுடைய கரத்திலே அது இல்லை. సలోమి అడిగినటువంటి కార్యము దేవుని చేతిలో లేదు. அது தேவன் சொல்லுகிறார், அது என்னுடைய காரியம் அல்ல, என்னுடைய வலது பார்சத்திலும் இடது பார்சத்திலும் అమర్ந்து కొల్లదు, అది పిదావినుடைய కరత్వం, పిదావినుடைய సిత్తం. నా యొక్క కుడి పార్శ్వమున మరియు కూర్చుండుట అది నా వల్ల కాదు గాని ఆ యొక్క నా తండ్రి చిత్తమే అని చెప్పుతుంటున్నాడు. సో அதனால அது என்னால நீ கேட்கக்கூடியது என்னால கொடுக்க முடியாது. అందుచేత నువ్వు అడిగేది నేను ఇవ్వలేను. సో அதனால அங்கே ஒரு ரெபிக், அவர் கண்டித்தார், சலோமியை தேவன் கண்டித்தார். అక్కడ సొలొమోని దేవుడు ఖండించేవాడుగా ఉంటున్నారు. அதனால எனக்கு இதை உணர்த்தின தேவனை நான் எப்படி விட்டு போவேன் என்று சலோமி அந்த சிலுவையின் கீழே அவள் நிற்கிறார். ఇది జ్ఞాపకం చేసినటువంటి నాకు ప్రత్యక్షపరిచినటువంటి దేవుని వదిలి నేను ఏ విధముగా పోవాలని సొలొమోను అక్కడనే ఉంటున్నది. நம்மிலே எத்தனை பேர் தேவனுடைய அந்த கண்டிதல், அதாவது உணர்த்துதல், கண்டிக்கிறார், இது கொடுக்க முடியாது என்று கண்டித்த உடனே எத்தனை பேர் நாம் அவர் பின்னாலே போக முடியும்? ఇది ఇవ్వను వీలు పడదు అని ఖండించి చెప్పినప్పుడు ఎంతమంది దేవుని వెంబడిస్తుంటున్నారు? உனக்கு நான் எதுவும் செய்ய முடியாது அப்படின்னு சொல்லிவிட்டால் எத்தனை பேர் நம்ம பின்னால வருவார்கள்? నీకు నేను ఏమి చేయలేను అని ఖండితంగా చెప్పినప్పుడు ఎంతమంది ఆయన వెంబడించేవారుగా ఉంటారు? మనుషునాలే అది முடியாது. மனுஷனாலே அது முடியாது. மனுஷனாலே அதை செய்ய முடியாது. மனுஷனாலே ఇది మనుషుల ద్వారా కానే కాదు. ஆனால் தேவன் அதை செய்யக்கூடிய வல்லமை உள்ளவர் என்று சொல்லி சலோமி அதை அந்த கண்டிதத்தை ஏற்றுக்கொண்டு சிலுவையின் கீழே அவள் வந்துவிட்டாள். అక్కడ చేయలేని పరిస్థితిలో సలోమి సిలువ దగ్గరకు వచ్చి ఉంటున్నది. சோ மரியாள் தன்னுடைய குமாரனுடைய பாசத்தை விட்டுவிட முடியாமல் அங்கே வந்து விட்டாள். మరియా తన కుమారుని పైన ఉంచినటువంటి ప్రేమ ద్వారా అతడి నుండి వదిలి రాలేకుంటున్నది. சோ இங்கே சலோமி என்னை கண்டித்து உணர்த்தின அந்த தேவனை நான் எப்படி விட்டு விடுவேன் என்று சொல்லி சிலுவையின் கீழே அவளும் வந்து விட்டாள். ఈ విధముగా సొలొమోను కూడా నేను ఏ విధముగా విడిచిపెట్టగలని సిలువకు సమీపంగా వచ్చి ఉంటున్నది. இங்கே மூன்றாவதாக கிலோப்பா மரியாள் அங்கே நிற்கிறாள். క్లోపా మరియా అక్కడ నిలబడి ఉంటున్నారు. கிலோப்பா மரியாள், క్లోపా మరియా இங்கே சாப்டர் லூக்கா சுவிசேஷம் 24ஆம் அதிகாரம் அங்கே வாசிக்கும் பொழுது எருசலேமில் இருந்து எம்மாவு ஊருக்கு 2 பேர் போகிறார்கள். ఇక్కడ లూకా సువార్త 24వ అధ్యాయంలో, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఎమ్మాయికి 2 మనుషులు వెళ్తుంటున్నారు. இங்கே எருசலேமில் இருந்து எம்மாவு கிராமத்துக்கு போகிறார்கள். verse 13. యెరూషలేము నుండి ఎమ్మాయి గ్రామానికి వారు వెళ్తుంటున్నారు. சோ இங்க 2 பேர் போகும்போது அந்த ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவை சிலுவையிலே அறைந்து மரித்து அடக்க பண்ணி விட்டார்கள். இனி நமக்கு யார் இருப்பார்கள் என்று இவர்கள் 2 பேரும் సంభాషిத்துக் கொண்டே போகிறார்கள். ప్రభువైన యేసు క్రీస్తు సిలువలో మరణించినారు, ఆయన భూస్థాపన చేశారు, ఇక మనకెవరు సహాయపడగలరు అని వారు ఇరువురు మాట్లాడుకుంటూ వెళ్తుంటున్నారు. verse 15 அவர்களோடு கூட இயேசுவும் சேர்ந்து கொண்டார். ఈ 15వ వచనములో వారితో కూడా యేసు కూడా కలుసుకున్నాడు. ஆனால் அவர்கள் இயேசு கிறிஸ்து யார் என்று அறியாமல் இருந்தார்கள். అయితే వారు యేసు క్రీస్తు ఎవరిని గుర్తుపట్టలేకపోయారు. ஆனால் பேசிக்கொண்டே போகிறார்கள். అయితే వారిని ఆయన్ను వెంబడిస్తూ ఉంటున్నారు, మాట్లాడుతూ వెళ్తున్నారు. போக போக பொழுது போய்விட்டது. அவர்கள் வீட்டுக்கு போனார்கள்.
పోయేటప్పుడు అక్కడ ప్రొద్దు కూలింది, వారు ఇంటికి వెళ్తుంటున్నారు. ஆண்டவரை ரிக்வெஸ்ட் செய்கிறாள், இன்றைக்கு எங்களோடு கூட தங்கிரோம். ప్రభును వారు బ్రతిమాలు అడుగుతుంటున్నారు, ఈ రోజు మాతో కూడా మీరు బస చేయండి అని. சோ அங்கே 30ஆம் வசனத்திலே வாசிக்கும் பொழுது அவர்களோட அவர் பந்தி இருந்து அப்பத்தை பிட்டு அப்பத்தை எடுத்து ஆசீர்வதித்து அதை பிட்டு அவர்களுக்கு கொடுத்தார். ఆ 30వ వచనం చూసినప్పుడు ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచి పెట్టెను అని చెప్పబడాడు. சோ உடனே அவர்களுடைய கண்கள் திறக்கப்பட்டது. ఆ యొక్క ముక్క పుచ్చుకున్న వెంటనే వారి యొక్క కళ్ళు తెరవబడినవి. அப்பொழுது கிலேயப்பாவும் கிலேயப்பா மரியாளுக்கும் அப்பொழுதுதான் புரிந்தது, ஐயோ இது ஆண்டவராகிய இயேசு கிறிஸ்து நம்மோடு கூட பேசிக்கொண்டு வந்தாரே. ఈ క్లోపాగును మరియకును అప్పుడే వారికి తెలిసింది, ప్రభువైన యేసు క్రీస్తు మనతో మాట్లాడుతూ వచ్చారే. அவர் அறிந்து கொண்டார்கள், ఆయన గుర్తుపట్టారు. அங்கே கவலைப்பட அவருடைய துக்கம் எல்லாம் மாறி போனது. వారి దుఃఖమంతా మార్చబడినది. వెంటనే அதே சமயத்துல திரும்பவும் எருசலேமுக்கு அந்த 8 கிலோமீட்டர் அந்த ராத்திரியில் அவர்கள் திரும்பவும் போய் சீஷர்களுக்கு அதை சொல்லுகிறார்கள். యెరూషలేమునకు ఆ రాత్రి సమయంలో మరి 8 కిలోమీటర్ల దగ్గర ఉంటున్నది. వారు యెరూషలేము పోయి ఈ జరిగిన సంగతిని అక్కడ మిగతా వారికి వీరు చెప్పుచుంటున్నారు. ஐயோ நீங்கள் துக்கப்பட வேண்டாம், கிறிஸ்து உயிரோடு இருக்கிறார், உயிரோடு எழுந்திருக்கிறார், நாங்கள் கண்டோம், எங்களோடு கூட சம்பாஷித்தார், நாங்கள் அவரோடு கூட பந்தி இருந்த அப்பம் புசித்தோம் என்று அந்த சந்தோஷமான செய்தியை இன்னொருத்தருக்கு கொண்டு போய் அந்த ராத்திரியில சேர்க்கிறார்கள். మీరు భయపడవద్దు, చనిపోయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు మరి పునరుద్ధరణ అయినాడు, మేము ఆయనతో కూడా వచ్చాము, ఇది నిజము అని అచ్చట వారు ప్రకటించేవారుగా ఉంటున్నారు. 33ஆம் வசனத்திலே அந்த நேரமே அந்த ராத்திரியிலே சடன்லி உடனே அவர்கள் எருசலேமுக்கு திரும்ப போனார்கள். ఆ యొక్క 33వ వచనమును చదువుకున్నట్లయితే ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగాని చెప్పబడి ఉన్నది. அது முக்கியமான ஒரு வசனம். ஆகடி, டைம், அதே நேரம். So what about your condition and my condition? ఆ గడియే నేనేంటి అని చెప్పినప్పుడు నీ యొక్క పరిస్థితి ఏమిటి, నా యొక్క పరిస్థితి ఏమిటి? அந்த நேரத்துல நாம் செய்ய முடியுமா? ఆ గడియలో మనం చేయగలమా? அந்த சந்தோஷமான செய்தி, மகிழ்ச்சியான செய்தி அந்த நேரத்திலே அவர்கள் எருசலேமுக்கு கொண்டு போனார்கள். ఆ సంతోషంతో కూడినటువంటి ఆ సువార్తను ఆ గడియలోనే వారు యెరూషలేమునకు తీసుకుని వెళ్ళారు. திரும்பவும் அந்த சந்தோஷம் அவர்களுக்கு கொடுக்கப்பட்டது. ఆ సంతోషం మరలా వారికి ఇవ్వబడినది. ரெஸ்டோரேஷன், திரும்பவும் அதை அவர்கள் பெற்றுக் கொண்டார்கள். మరలా వారు దాన్ని పొంది ఉంటున్నారు. அதனாலே அந்த கிலேயப்பா மரியாள் எங்களுக்கு திரும்பவும் அந்த சக்தி வல்லமை கொடுத்த தேவனுடைய அந்த சிலுவை விட்டு அவர்கள் போக முடியவில்லை. క్లోపా మరియా కూడా మరలా మరియు మా దగ్గర నుండి పోయినటువంటి ఆ యొక్క మరి బలము, ఆ శక్తి ప్రభు ద్వారా మేము పొంది ఉంటున్నామని వారు చెప్పి తిరిగి వెళ్ళి ఉంటున్నారు. சிலுவையின் கீழே அவர்கள் அதை விட்டு கிலேயப்பா மரியாள் விட்டு போக முடியவில்லை. అందుచేత వారు ఆ ప్రేమ ద్వారా ఆ సంఘటన విన్నప్పుడు అచ్చటి నుండి వారు పోలేకపోయారు సిలువ దగ్గర నుండి. நாலாவதாக இன்னொரு ஸ்திரீ, அதாவது மதகலேனா மரியாள். నాలుగవదిగా మగ్దలేనే మరియా சிலுவையின் கீழே நிற்கிறாள். అక్కడ సిలువ సమీపంలో ఉంటున్నారు. இந்த மதகலேனா மரியாள் ஏன் நிற்கிறாள்? ఈ మగ్దలేనే మరియా ఎందుకు అక్కడ సిలువ సమీపంలో ఉంటున్నది? அவளிடத்திலிருந்து லூக்கா சுவிசேஷம் 8ஆம் அதிகாரத்துல 7 பிசாசுகளை நீக்கி மதகலேனா மரியாளை రక్షిத்தார். ఈ లూకా సువార్త 8వ అధ్యాయంలో 7 దయ్యములు పట్టినటువంటి మగ్దలేనే మరి 7 దయ్యమును ప్రభువు తోలివేసి ఆమెను రక్షించి ఉంటున్నారు. ஒரு பிசாசு இருந்தாவே முடியாது, ஆனால் 7 பிசாசு மரியாளிடத்திலிருந்து தேவன் விரட்டினார். ఒక్క దయ్యం ఉంటేనే కష్టం, అయితే
7 దయ్యాల్ని ప్రభు విడిపించుంటున్నారు. சோ இது எவ்வளவு ஒரு அற்புதமான காரியம். ఇది ఎంత అద్భుతమైనటువంటి దృశ్యమో. இந்த பிசாசின் பிடியிலிருந்து நம்மை எம்பெருமானாகிய இயேசு கிறிஸ்து விடுதலை ஆக்குவதற்காக அந்த சிலுவையை அவர் சுமந்து கொண்டு போனார். ఈ సాతాను బంధకముల నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు మనల్ని విడిపించే నిమిత్తము ఆయన సిలువ శ్రమలు భరించి ఉంటున్నారు. அதனால மதகலேனா மரியாள் ஐயோ என்னை இத்தனை பிசாசிலிருந்து விடுதலை ஆக்கினாய் என்று சொல்லி அந்த சிலுவையை விட்டு அவள் போக முடியவில்லை. అందుచేత నాకున్నటువంటి 7 అపవిత్ర ఆత్మలను ప్రభు అయిన యేసుక్రీస్తు పారదోలాడే అని మనసులో నొచ్చుకొని జ్ఞాపకం చేసుకున్న దాన్ని బట్టి ఆ సిలువను వదిలి పోలేకపోయినది. அந்த சிலுவையின் கீழே அவர் வேதனை ஆண்டவரை பார்த்து குருத்தகிருத அதாவது நன்றி உள்ள இருதயத்தோடு ஐயோ தேவனே என்னை இப்படிப்பட்ட 7 பிசாசுகளிலிருந்து விடுதலை கொடுத்தாயே நான் எப்படி இந்த சிலுவை விட்டு நான் போய் விடுவேன் என்று சொல்லி அங்கே கதறுகிறாள். ప్రభువా నాలో ఉన్నటువంటి 7 అపవిత్ర ఆత్మలను మీరు పారదోలి ఉన్నారే, మీరు చేసిన అద్భుత కార్యముల కొరకు నేను ఏ విధముగా మిమ్మల్ని విడిచి నేను వెళ్ళగలను అని సిలువ సమీపంలోనే మగ్దలేను మరియ కాచుకొని ఉన్నది. இந்த 4 ஸ்திரீகளும் வேதனையோடு அங்கே நிற்கிறார்கள். ఈ 4 స్త్రీలు వేదనతో ఆయన సమీపంగా నిల్చుకొని ఉంటారు. போர் சேவகர்கள் டியூட்டி பார்த்து they are flying அவர்கள் விளையாடி கொண்டிருக்கிறார்கள் சிலுவையின் கீழே. ఆ యొక్క సైనికులు వారు తమ యొక్క పనులు చేసి అలసట పొంది వారు వేరొక కార్యాన్ని చేస్తూ ఉంటున్నారు. சிலுவையானது போர் சேவகர்களுக்கு பிளேயிங் பிளேஸ் பிளேயிங் கிரவுண்ட் ஆக மாறி போனது. ఆ యొక్క సిలువ ఆ దృశ్యము వారికి ఆటలాడుకునేటువంటి క్రీడారంగముగా మారినది. ஆனால் மரியாளுக்கு அவருடைய தாயாகிய மரியாளுக்கு அது ஒரு ரிவார்டு பிளேஸ் அதாவது வெகுமதியான ஒரு இடமானது சிலுவை. అయితే తల్లి అయిన మరియకు ఆ యొక్క చోటు ఒక బహుమతితో కూడినటువంటి స్థలముగా ఉంటున్నది. சலோமி ஆகிய அந்த சலோமி அவருடைய சகோதரியாகிய சலோமிக்கு சிலுவை ஒரு கண்டிக்கத்தக்க ஒரு இடமாக அது மாறினது. అక్కడ తన యొక్క సహోదరి అంటే సలోమికి ఖండించేటటువంటి బలపరిచేటటువంటి ఒక సిలువగా అది మారినది. அங்க இங்க கிளையப்பா மரியாளுக்கு அது ஒரு ரெஸ்டோரன்ஸ் பிளேஸ் அதாவது திரும்பவும் இழந்த அந்த சந்தோஷத்தை திரும்பவும் பெற்றக்கூடிய ஸ்தலமாக சிலுவையின் கீழ் மாறினது. లోప మరియకు అది వదిలిపోయినటువంటి దుఃఖంతో కూడినటువంటి వదిలిపోయినటువంటి ఆ స్థలము సంతోషంతో కూడినటువంటి స్థలముగా క్రీడారంగముగా వారికి మారినది. இங்கே மதகலேனா மரியாளுக்கு பிசாசுகளிலிருந்து பாவ பிடியிலிருந்து சைத்தானிடத்திலிருந்து சத்துருவிடத்திலிருந்து விடுதலை கிடைக்கக்கூடிய ஒரு ஸ்தலமாக சிலுவையின் கீழே மாறினது. అయితే మగ్దలేను మరియకు ఆ యొక్క అబాధిక బంధకములో నుండి ఆ ఉపద్రవంలో నుండి ఆ యొక్క మరి సాతాను యొక్క కుతంత్రములో నుండి విడుదల చేయబడినటువంటి ఒక స్థలముగా అది మారినది. கடைசியாக ஒரே ஒரு புருஷன் நிற்கிறார். ஒரு புருஷன் அங்கே நிற்கிறார். ஒரு மனிதன் அதாவது ஒரு ஆள் அதாவது சீஷன் அவருடைய சீஷன் நிற்கிறார். అయితే ఆయన ఒక శిష్యుడు అక్కడ నిలబడి ఉంటున్నారు. 4 ஸ்திரீகள் ஒரு புருஷன் அங்கே நிற்கிறார். 4 ஸ்திரீలు ఒక పురుషుడు అక్కడ నిలబడి ఉంటున్నారు. இங்கே அந்த சீஷனை பார்த்து அவர் சொல்லுகிறார். இங்கே வாசிக்கலாம் யோவான் சுவிசேஷம் 19ஆம் அதிகாரம் 26ஆம் 19ஆம் அதிகாரம் 26ஆம் அத்தியாயம் 26ஆம் 26 యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను.
ஒரு ரெஸ்பான்சிபிலிட்டி, அதாவது அந்த ஸ்திரீயை, தன்னுடைய தாயை அனாதையாக விட்டு விடாதபடி அந்த உத்தரவாதத்தோடு எம்பெருமானாகிய இயேசு கிறிஸ்து, இதோ பிதாவினால் தீர்மானிக்கப்பட்ட அந்த திட்டம் நான் நிறைவேற்றி முடித்து விட்டேன், இனி நான் உமக்கு குமாரன் இல்லை, இதோ நிற்கிறான் உன்னுடைய కుమారన్. దేవుని ద్వారా తీర్మానించబడినటువంటి ఆ కార్యాన్ని నేను మీకు అప్పగించుకుంటున్నాను, ఇదిగో అని తల్లిని చూసి చెప్పుచుంటున్నాడు. இதோ உன்னுடைய కుమారన్, ఇదిగో నీ కుమారుడు. குமாரனை பார்த்து சொல்லுகிறார் உன்னுடைய தாய், இதோ சீஷனை பார்த்து சொல்லுகிறார் ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ తల్లి. இதுவரைக்கும் நான் இருந்தேன், இனிமேல் நீதான் இந்த தாய்க்கு குமாரன் என்று சொல்லி ஒரு ரெஸ்பான்சிபிலிட்டி, ஒரு பொறுப்பை தன்னுடைய சீஷனாகிய அந்த ఇదిగో ఇంతవరకు నేనున్నాను, ఇక మీదట నువ్వే ఆయన ఆమె కుమారుడు అని చెప్పి ఆమెను చూచి మరి ఆ శిష్యునికి చెప్పి ఉంటున్నారు. ஒரு ரெஸ்பான்சிபிலிட்டி, ஒரு பொறுப்பை ஆண்டவராகிய இயேசு கிறிஸ்து தன் சீஷனாகிய யோவானுக்கு அதை ஒப்பு கொடுத்தார். ప్రభువైన యేసు క్రీస్తు ఒక బాధ్యత తన శిష్యుడైనటువంటి యోహాను చేతికి అప్పగించి ఉంటున్నారు. அவரும் அதை ஏற்றுக்கொண்டார், ఆయన కూడా దాన్ని అంగీకరించి ఉంటున్నారు. அந்த உத்தரவாதத்தை ஏற்றுக்கொண்டார், ఆ యొక్క బాధ్యతను ఆయన అంగీకరించి ఉంటున్నారు. சிலுவையின் கீழே அந்த ஒரு பெரிய ஒரு பொறுப்பை ஆண்டவராகிய இயேசு கிறிஸ்து தன்னுடைய சகோதரனும் தன்னுடைய శిష్యునుమాయి இருந்த యోవానుకు அதை ఒప్పు கொடுத்தார். అందుచేత అక్కడ మరి సమీపముగా ఉన్నటువంటి వారికి తన యొక్క బాధ్యతను యోహాను తన శిష్యుడైన యోహాను చేతికి అప్పగించి ఉంటున్నారు. அதை நிறைவேற்றினார் அவர். யோவான் அதை நிறைவேற்றினார். యోహాను దాన్ని మరి నెరవేర్చాడు. உத்தரவாதத்தை நிறைவேற்றி அந்த அனுபவத்தோடு கூடதான் யோவான் சுவிசேஷத்து 3 அதிகாரங்களையும் வெளிப்படுத்தின விசேஷத்தையும் தேவன் அவருக்கு வெளிப்படுத்தினார். ఆ యొక్క బాధ్యతను అతనికి అప్పగించినప్పుడు ఆ బాధ్యతను తాను తీసుకుని ఆ తర్వాత యోహాను సువార్త, మరి ఆ తర్వాత 3 యోహాను 1 యోహాను 2 3 యోహాను ప్రకటన గ్రంథము ఇవన్నీ ఆయన రాసి ఉంటున్నారు. அந்த ரகசியங்களை தேவனிடத்திலே அவர் பெற்றுக்கொண்டார். ఈ రహస్యమును ప్రభు దగ్గర నుండి యోహాను పొంది ఉంటున్నాడు. அதனால அவர் எழுதுகிறார், நான் கிறிஸ்துவோடு கூட இருந்து அனுபவித்ததையும், நான் என் கண்களினாலே பார்த்ததையும், என் கைகளினாலே தொட்டு பார்த்ததையும் நான் உங்களுக்கு சொல்லுகிறேன். అందుచేత ఈ అనుభవంతోటి క్రీస్తులో నేను ఉండి ఆయన చెప్పిన సంగతులను, నేను చూసిన సంగతులను అన్నిటినీ మీకు చెప్పుచున్నానని ఆయన చెప్పుచుంటున్నాడు. உங்களுக்கு அதை நான் எழுதுகிறேன், உங்களுக்கு அதை நான் சொல்லுகிறேன், సభைకి அதை நான் வெளிப்படுத்துகிறேன் என்று அப்படிப்பட்ட ஒரு సంఘము కొరకు నేను దీన్ని బయలుపరుస్తున్నాను, మీకు చెప్పుచున్నానని చెప్పుచు ఈ యొక్క పత్రికలు రాయించుకుంటున్నాడు. అదొక ஒரு సాక్షిயாக அவர் జీవితాர். అది ఒక సాక్షిగా ఆయన బయలుపరుచుంటున్నాడు. இது கடினமான ஒரு வாழ்க்கை, விசுவாச வாழ்க்கையானது கடினமான ஒரு வாழ்க்கை. ఇది కఠినమైనటువంటి విశ్వాస జీవితము. அதனால சிலுவையை நாம் ஒருபோதும் விட்டுவிடவே கூடாது. సిలువను ఏ మాత్రమును మనము త్రోసివేయకూడదు. சிலுவையானது நமக்கு தெய்வீக வழியிலே கொண்டு போகக்கூடியது. సిలువ మనకు దైవత్వమును చూపించి నడిపించేదిగా ఉంటున్నది. தெய்வீக மார்க்கத்தை அது காண்பிக்கக்கூடியது. தெய்வீக மார்க்கம், தெய்வீக வழி அது நமக்கு காட்டக்கூடியது. దైవికమైన మార్గమును చూపించేదిగా ఉంటున్నది. அதாவது தேவனுடைய அந்த மீட்பை கொடுக்கக்கூடியது. దేవుని యొక్క విమోచను ఇచ్చేదిగా ఉంటున్నది. விடுதலை கொடுக்கக்கூடியது, சந்தோஷத்தை கொடுக்கக்கூடியது, மகிழ்ச்சியை கொடுக்கக்கூடியது, சமாதானத்தை கொடுக்கக்கூடியது, நித்திய ஜீவனை கொடுக்கக்கூடியது. ఇది సంతోషమును, సమాధానమును, నిత్య జీవమును ఇచ్చేదిగా ఉంటున్నది. அரவணைப்பை கொடுக்கக்கூடியது, பாதுகாப்பை கொடுக்கக்கூடியது, పరలోక రాజ్యத்துக்கு கொண்டு போகக்கூடியது. ఇది భద్రతను ఇచ్చేదిగా ఉంటున్నది,
మరి అంతకుండా ఇచ్చేసి ఉంటున్నది, పరలోక రాజ్యమునకు తీసుకుపోయినగా ఉంటున్నది. இதை நம்முடைய வாழ்க்கையின் மூலமாக இயேசு கிறிஸ்துவை பிரகடனம் செய்ய வேண்டியவர்களாக உத்தரவாதம், அந்த பொறுப்பு நமக்கு இருக்கிறது. ఈ అనుభవం పొంది మన యొక్క జీవితంలో యేసు క్రీస్తును బయలుపరిచేది మన యొక్క బాధ్యతగా ఉంటున్నది. அதனால சிலுவையை நாம் எப்பொழுதும் விட்டு போகவே கூடாது. సిలువను వదిలి మనము ఎన్నటికి మనము త్రొట్టిల్లకూడదు. அதை மனமோந்து நாம் ஏற்றுக்கொண்டு அதை சுமக்க வேண்டியவர்களாக இருக்கிறோம். దాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించి దానిని మనము భరించవలసినదే. என்னுடைய வாழ்க்கையிலே ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவினுடைய அந்த சிலுவை சுமப்பதற்கு உத்தரவாதம் வந்த பொழுது என்னுடைய தகப்பனார் என்னை அடித்து விரட்டி விட்டார். என்னுடைய வாழ்க்கையிலே என்னுடைய தகப்பனார், நான் ஆண்டவரை 40 வருஷங்களுக்கு முன்னாலே ஏற்றுக்கொண்ட பொழுது என் தகப்பனார் என்னை அடித்து விரட்டி விட்டார். సహోదరుని యొక్క తండ్రి గారు 40 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు అంగీకరించినప్పుడు ఆయన సహోదరుణ్ణి బయటికి నెట్టివేసి ఉంటున్నారు. அடிச்சு துரத்தினார். కొట్టి బయటికి దొరేసేశారు. போடா, உனக்கு யாரு சாப்பாடு போடுவாங்க, யாரு இருக்கா போ அப்படின்னு சொல்லி விரட்டினார். నీకు ఎవరు అన్నం పెడతారు, అన్నం లేదు ఏమి లేదు పో అని చెప్పి తరిమేసేశారు. எல்லா ப்ராப்பர்ட்டி, எல்லா சொத்தையும் எடுத்துக்கொண்டு எழுதி வாங்கி கொண்டு அனுப்பிவிட்டார். అంత మరి ఆ యొక్క సొత్తును వారి రాసి తీసుకొని ఈయన్ను దూరంగా త్రోసివేశారు. நானும் சந்தோஷத்தோட கொடுத்தேன். సహోదరుడు కూడా సంతోషంతో ఇచ్చి బయటికి వెళ్ళాడు. ஏனென்றால் என்னுடைய தேவன் பரலோகத்திலே இருக்கிறார், அவர் இடத்துல எல்லாம் இருக்கிறது, அவர் எல்லாவற்றையும் கொடுக்கக்கூடியவர். నా దేవుడు పరలోకములో నాకు సమస్తమును ఇవ్వగలిగిన దేవుడు అని చెప్పాను. சோ தேவன் எல்லாவற்றையும் எனக்கு கொடுக்கக்கூடியவர் என்று சொல்லி அந்த நம்பிக்கை, அந்த விசுவாசம், அந்த சிலுவையை ஐ எம் willingly அதை అంగీకరిத்து கொண்டேன். అందుచేత వాటన్నిటిని వదిలిపెట్టి ప్రభు నాకు సహాయపడతాడు అని చెప్పి సిలువను మోయుటకు నేను అంగీకరించి ముందుకు సాగిపోతుంటున్నాను. தேவன் எல்லாவற்றையும் தேவன் அவருடைய சமயத்திலே எனக்கு செய்து முடித்தார். ప్రభు తగిన సమయంలో అన్నిటినీ ఇవ్వగలిగినటువంటి సత్యమంతుడుగా ఉంటున్నాడు. ஆஃப்டர் 38 years, 38 வருஷங்களுக்கு பிறகு என் தகப்பனார் ஒரு முறை என்னிடத்திலே வந்து கேட்டார், நைனா 2 ஆசை நிறைவேற்றியோ என்று கேட்டார். கிட்டத்தட்ட என்னுடைய தகப்பனார் 92 வயதிலே 38 வருஷங்களுக்கு பிறகு என்னிடத்திலே வந்து அவர் கேட்டார், 2 ஆசை நிறைவேற்ற முடியுமான்னு கேட்டார். 92 వయసు ఆయనకు ఉన్నప్పుడు 38 సంవత్సరములు ఈ యొక్క మధ్యలో మరి జరిగిపోయినప్పుడు నాకు 2 ఆశలు ఉంటున్నవి, ఆ 2 ఆశలు నీవు నెరవేర్చగలవా అని నా దగ్గరకు వచ్చి అడిగాడు. చెప్పండి నాయనా, ఏంటి మొదల ఆశ ఏంటి అన్నారు. మొదటి ఆశ ఏమిటి అని అడిగాడు. నైనా ఉన్న కట్టి పుడిచి 2 ముద్దు పెట్టాలన్నారు. నా బాబు, నేను నిన్ను హత్తుకొని నీకు ముద్దు పెట్టాలి అని చెప్పాడు. చేయి నాయనా, செய்யுங்க அப்படின்னு கேட்டா அவர் கட்டி 2 முத்து கொடுத்தார். అదే విధంగా చెయ్యండి అని నేను అనుమతించాను. ఆయన నన్ను కౌగిలించుకొని నాకు ముద్దు పెట్టాడు. రెండవది ఆశ என்ன கேட்டேன். రెండవ ఆశ ఏమిటి అని అడిగాను. அவர் சொன்னார், நயனா నువ్వు కన్ను మూడికో, நான் உனக்கு சொல்றேன் அப்படின்னு சொன்னார். నా బిడ్డ నువ్వు కళ్ళు మూసుకో, అప్పుడు నేను చెప్తాను చెప్పాడు. నా కన్னை మూడికొండే. సహోదరుడు కన్ను మూసుకున్నాడు. என் தகப்பனார் குனிந்து பணிந்து சாஷ்டாங்க நமஸ்காரமாக என்னை விழுந்து கும்பிட்டார். ఆ తండ్రి గారు సాష్టాంగపడి ఆయనకు నమస్కారం చేశాడు కుమారునికి. వెంటనే நான் அவரை தூக்கி எடுத்து, நைனா
நான் குமாரனு காதா, కుమారుడు వెంటనే உன்னுடைய மகன் இல்லையா, ஏன் என்னுடைய காலில் விழுந்தார்? అయ్యా నేను నీ కుమారుని కానా, ఎందుకు నా కాళ్ళ మీద పడుతున్నావు అని నేను కౌగులించుకొని ఆయన్ను పైకి లేపాను. என் தகப்பனார் சொன்னார், నా తండ్రి గారు చెప్పారు, நாயனா 38 வருஷம், கிட்டத்தட்ட 38-40 வருஷங்களுக்கு முன்னாலே இயேசுநாதரை காட்ட முடியுமான்னு நான் உனக்கு கோர்ட்ல ரிஜிஸ்டர் பண்ணும்போது சொத்தெல்லாம் கேட்கும்போது நான் கேட்டேன், அன்னைக்கு நீ மௌனமா இருந்தாய். ఈ 38-40 సంవత్సరాల క్రితం నేను ఈ యొక్క సొత్తునంతా రాసివ్వమని అడిగినప్పుడు మౌనముగా ఉండి ఇవన్నీ నాకు రాసిచ్చావు కదా. இன்றைக்கு இத்தனை வருஷங்களுக்கு பிறகு அந்த ஆண்டவராகிய இயேசு கிறிஸ்து உனக்குள்ளே ஜீவிக்கிறார் என்பதை நான் கண்டுகொண்டேன், వాడికే నమస్కారం చేసిన నూకు కాదు அப்படி என்று சொன்னார். ఈ 38 సంవత్సరంలో ఈ యొక్క మరి ఎడబాటులో తిరిగి వచ్చి ఉంటున్నావు కాబట్టి నీకు నేను నమస్కారం చేయలేదు, ఆ యొక్క ప్రభువైన యేసు క్రీస్తుకే నేను సాష్టాంగపడి నమస్కరించి ఉంటున్నా అని చెప్పారు. నువ్వు లోపల உனக்கு உள்ளே இருக்கிற அந்த இயேசு கிறிஸ்துவை நான் இன்றைக்கு கண்டுகொண்டேன், பார்த்தேன், அந்த கிறிஸ்துவுக்கு நான் நமஸ்காரம் செய்தேன், நூக்கு காது என்று சொன்னார். నీలో ఉన్నటువంటి యేసు క్రీస్తుకే నేను సాష్టాంగపడి నమస్కారం చేశాను కానీ నీకు కాదు అని చెప్పారు. அந்த ரட்சிப்பை, அந்த விடுதலையை, பாவ மன்னிப்பை அவர் பெற்றுக்கொண்டார். పాప క్షమాపణ ఆయన సమయంలో పొంది ఉంటున్నాడు. அப்போ ஒரு மனுஷனை அப்ப கேட்டேன் என் தகப்பனாரை, இத்தனை வருஷங்கள் என்னை கவனித்தேன், உனக்குள்ள அந்த கிறிஸ்துவின் சுபாவம் இருந்ததை நான் கவனித்து அதை அறிந்து கொண்டேன் என்று சொன்னார். ఇన్ని సంవత్సరములు నేను నీ యొక్క కార్యములను గమనించి నేను తెలుసుకున్నాను అని తండ్రి గారు చెప్పారు. அவருடைய வாழ்க்கை சமாதானமாக முடிந்தது. చివరకు ఆయన యొక్క జీవితము సమాధానంతో కూడినదిగా ముగిసినది. அப்போ சிலுவையின் கீழே ஒரு மனுஷன் அந்த பாடுகளை, அந்த நெருக்கங்களை, அந்த உபத்திரவங்களை அனுபவிக்கும் பொழுது நமக்கு சந்தோஷம், ஆண்டவருக்கு மகிமை, இன்னொருத்தருக்கு விடுதலை. ఆ యొక్క శ్రమల్లో వాటిని భరించినప్పుడు, ఆ ఉపద్రవములో, ఆ యొక్క కార్యంలో భరించినప్పుడు అది మనకు సమాధానము, దేవునికి మహిమకరము. இன்னொருத்தருக்கு விடுதலை, இன்னொருத்தருக்கு பாவ மன்னிப்பு, మరి ఒకరికి విడుదల, విమోచన. எவ்வளவு பெரிய சந்தோஷம், ఎంత గొప్ప సంతోషము. ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவினுடைய சிலுவையை நாம் மனமோந்து சுமக்கும் பொழுது, பாடுகளை அனுபவிக்கும் பொழுது அவர் எல்லாவற்றையும் சரி செய்து தேவன் அந்த ரட்சிப்பின் வழியிலே கொண்டு போய் நம்மை சாட்சியாக நிலைநிறுத்த வல்லமை உள்ளவர். அந்த சிலுவை நாம் ஒருபொழுதும் விட்டு போகவே கூடாது. ప్రభువైన యేసు క్రీస్తు సిలువను వెంబడించినప్పుడు, ఆ సిలువను మోసినప్పుడు మనకు ఇచ్చేటటువంటి ఆ రక్షణ, ఆ విమోచన ఎంత గొప్పది. దాన్ని గుర్తెరిగి సిలువను వదిలి మనం పోనే కూడదు. சிலுவையின் கீழே, சிலுவையினூடே நாம் கடந்து போக வேண்டும். సిలువ ద్వారానే మనం ముందుకు సాగిపోవాలి. then only we have to prove that we are in the, அப்பொழுது மாத்திரம்தான் நாம் கிறிஸ்துவுக்குள்ள ஜீவிக்கிறோம் என்பதை உலகத்துக்கு நாம் நிரூபிக்க முடியும் பிரியமானவர்களே. అప్పుడు మాత్రమే నేను క్రీస్తులో జీవించుచున్నానని మనము సాక్ష్యము చెప్పగలము, నిరూపించగలం. அப்பொழுது மாத்திரமே நாம் இந்த உலகத்தை விட்டு போகும் பொழுது சந்தோஷத்தோடும் பூரண சமாதானத்தோடும், எத்தனை பாடுகள், நெருக்கங்கள், உபத்திரவங்கள், இல்லை எத்தனை கொரோனா வந்தாலும், எத்தனை விசேஷங்கள் நடந்தாலும் நம்மை விடுதலை செய்ய முடியாது. அதாவது நம்மை ఇవన్నీ చేసి ముగించినప్పుడు మాత్రమే మరో కరోనా వంటి ఆ యొక్క గొప్ప తెగులు వచ్చినప్పటికీ, ఉపద్రవములు వచ్చినప్పటికీ, కష్టాలు వచ్చినప్పటికీ వాటిని అన్నిటినీ మనం భరించగలము. అయితే ఇవన్నీ మనము ఏమి చేయలేవు. பந்திக்கு போவதற்கு முன்னாலே, ஆண்டவருடைய சரீரத்திலே பங்கெடுத்துக்கு முன்னாலே we have to examine ourselves. ఈ బల్లకు సమీపించడానికి ముందుగా, ప్రభు బల్లలో పాల్గొనే ముందుగా మనమే పరీక్షించుకొని ఇందులో బాధ్యులముగా పాలు పొందుదాం.